వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే పక్కన ఉన్న గంట కూడా కొంచెం గట్టిగా కొట్టండి. అలా అయితే ఎలా వీడియో పెట్టుకున్నా అలా మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ లవ్ ని సపోర్ట్ని నాకు ఓపెన్గా చూపించాలనుకుంటే ఇది ఒకటే మార్గం. నౌ లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈరోజు క్రిస్మస్ డే అనమాట. అందరికీ ఈరోజు హాలిడే, అందుకే కొంచెము మెల్లగా అన్ని పనులు చేసుకుంటున్నాము. మా కేశు అమ్మ కిచెన్లోకి వచ్చింది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వచ్చా అనమాట. తినేసినట్టు ఉంది, అందుకే వచ్చేసింది. వాళ్ళ డాడీ కూడాను వాకింగ్కి వెళ్ళారు, ఇంకా తిరిగి రాలేదు. తనకి ఈరోజు స్కూల్ లేదు కదా, ఇక నా చుట్టూ వాళ్ళ డాడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ రోజంతా. ఇప్పుడైతే మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ అనమాట, అంటే సెకండ్ బెడ్రూమ్ కి వచ్చాము. తనది మోస్ట్లీ నైట్ వర్క్ ఉంటుంది, సో ఆ నైట్ టైం చేసేటప్పుడు ఇక్కడే ఎక్కువగా ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ వస్తువులన్నీ చెలా చెదురు అయిపోతూ ఉంటాయి. అవి తర్వాత రోజు ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి క్లియర్ చేసేస్తూ ఉంటాను. You love daddy? Yes. How much you love? This much? This much? I want big daddy. Daddy. Ask daddy. What should I ask? He is a good boy. I keep with the art hat. దీని గిఫ్ట్ వచ్చింది. Mom. లెట్స్ సీ నాన్న. యు లైక్ ఇట్? పాస్తా మసాలా. మా మేడం గారు ఇల్లంతా తిరిగి తిరిగి అలసిపోయారు కదా, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు కూర్చొని. గ్రాసరీస్ తీసుకొచ్చారు కదా మా హస్బెండ్, అవన్నీ కూడా సర్దుకుంటున్నాయి ఇప్పుడు. Bye-bye. Bye-bye. Mom, is class good too? Careful, baby. Class good. Thank you. Taking fast. Apple eggs. Come here. This is a big egg. Yes, big cake. Put it there. It's fat. Crack. Do you know why? Baby wine glass. Is that was fine? గ్రాసరీస్ అన్ని కూడాను డైనింగ్ టేబుల్ మీద కదా పెట్టాను, సో అందుకని అక్కడ అంతా చెత్తగా మారిపోయింది అనమాట. అది కొంచెం క్లీన్ చేసేసుకుంటాను. ఈలోగా మా పాప కూడా ఏవో కబుర్లు చెప్తుంటే వింటున్నా అనమాట. ఇప్పుడైతే బెడ్రూమ్కి వచ్చాను. ఇదైతే ఆల్రెడీ పొద్దున్నే క్లీన్ చేసేసాను. బెడ్ మేక్ చేయడం అన్ని తుడుచుకోవడం అన్ని పొద్దున్నే అయిపోతాయి. అందులోనూ ఈ రోజు స్కూల్ లేదు కదా పాపకి, అందుకే పొద్దున్నే అయిపోయింది అనమాట. కొన్ని బట్టలు ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటే అవి ఇప్పుడు పెట్టుకుంటున్నాను.
మా హస్బెండ్ వాకింగ్ నుంచి వచ్చేసాక గ్రోసరీస్ తీసుకొచ్చేసి తను ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టిఫిన్ కోసం రెడీగా ఉన్నారు. తన కోసం ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడాను నేను ఇక్కడ సలాడ్ లాగా కట్ చేసి ఇస్తున్నాను. పైన ఏం చేస్తున్నావురా? ఇప్పుడు బ్యాక్ టు కిచెన్. మా పాప ఆల్రెడీ టిఫిన్ తినేసింది కనుక ఇప్పుడు నా కోసం మా హస్బెండ్ కోసం కూడాను పెసరట్లు వేసేస్తున్నాను. ఈరోజు ఇదే మా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సింపుల్ అండ్ హెల్దీ కూడా. టిఫిన్లు కాఫీ టీలు అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వెళ్దామని రెడీ అవుతున్నాం. I will take cactus. టేక్ పింక్ కలర్. నాకు ఏం బాగుంటుంది? I have to go to Atto. ఆర్ యు ఎక్సైటెడ్? Yes, I have to go. I just to యు వాంట్ టు వాచ్ మూవీ? Yes. విచ్ మూవీ? I want movie to go to eat popcorn. పాప్కార్న్ తినడానికి ఈ మూవీకి పోతున్నావా? అదన్నమాట సంగతి. మా పాప పాప్కార్న్ తినడం కోసం మూవీకి వెళ్తుందంట. ఇంతకీ ఏ మూవీయో చెప్పలే కదా. ముఫాసా మూవీకి వెళ్తున్నాము. పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ మినిట్ వరకు ఏ థియేటర్కి వెళ్తాము అనేది మేము డిసైడ్ అవ్వలేదన్నమాట. ఫైనల్లీ మేము మా పక్కనే ఉన్న జిఎస్ఎం మాల్కి అయితే వచ్చేసాము. What do you want? మేము లాస్ట్ వరకు డిసైడ్ అవ్వలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి. ఇక్కడికి వచ్చాక మేము ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు అంతవరకు నేను పాప టైంపాస్ చేస్తున్నాము. ఫైనలీ లోపలికి వచ్చేసాము. ఇక్కడ మేము పాప్కార్న్ కోసం వెయిట్ చేస్తామని కొంచెం క్యూ ఎక్కువగానే ఉంది. లోపలికి వెళ్ళేంత వరకు పాప ఆడుతూనే ఉంది. త్రీ గ్లాసెస్ తీసుకొని పాప్కార్న్ తీసుకొని మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. మా పాప అయితే ఫుల్ ఎక్సైట్ అవుతుంది. మూవీ అయిపోయాక తినడానికి ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఎందుకంటే రెస్టారెంట్లన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. వేరే చాయిస్ కూడా లేదు. What are you looking at? That side. Oh. Do you like the view? I can see. Oh. That's చాలా మంది ఉన్నారు కదా, ఫుడ్ ఆర్డర్ ఇచ్చి రావడానికి చాలా టైం పట్టేస్తుంది. అంతసేపు ఇలా ఆడుకుంటున్నాం మేము. Come here, come. ఫుడ్ వచ్చాక నేను ఏ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఫుడ్ తినే పనిలోనే ఉన్నాము. అంత ఆకలిగా ఉన్నాం మేమంతా. You like it? Yummy?
ఫుడ్ తిని బయటకు వచ్చేసరికి ఈ కార్స్ కనబడేసరికి కార్ రైడ్ చేస్తా అని చెప్పింది అనమాట. ఈ కార్ అంత పని చేయట్లేదు అని చెప్పి వేరే కార్ రెడీ అయ్యేంత వరకు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. కార్ రైడింగ్ అయిపోయిన తర్వాత పాప ప్లే ఏరియాకి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వాళ్ళ డాడీని తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ అన్నీ కూడా ట్రై చేసింది అనమాట. ఇక్కడ ఇన్నాళ్ళు కూడా స్లైడ్స్ ఎక్కువ అడిగేది, బట్ ఇప్పుడేంటో ఇక్కడికి వచ్చి ఆడుతూ ఉంటుంది. ఇదే ఎవల్యూషన్ ప్రాసెస్ అనుకుంటా. కొంచెం పెద్దది అయ్యేసరికి ఇలాంటి గేమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది తనకి. హవెవర్ తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. అన్ని గేమ్స్ ఆడటం అయిపోయాక మేమైతే ఈ చాక్లెట్ ప్లేస్కి వచ్చామన్నమాట. చాక్లెట్స్ కొన్ని తీసేసుకొని తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాము. అలా మా ఈ హాలిడేని ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీ హాలిడే ఎలా ఎంజాయ్ చేశారు తప్పకుండా కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే కమెంట్ అండ్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.